అమరుడు కామ్రేడ్ వివేక్ తల్లిదండ్రులు యోగి, మాధవి, కుటుంబ సభ్యులు, సభలో వేదిక మీద ఉన్న ఇతర కామ్రేడ్స్ మిత్రులు, సభలో ఉన్న కామ్రేడ్స్ మిత్రులు అందరికీ నమస్కారం. కామ్రేడ్ వివేక్ అమరుడై 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలలో ఆయన నిజంగా మరణించాడా లేదా ఆ తర్వాతనే ఇంకా ఎక్కువగా జీవిస్తున్నాడా? ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడో 300-400 ఏళ్ల కింద ఒక జర్మన్ తత్వవేత్త కీర్క్ గార్డ్ అని ఒక మాట అన్నాడు. ఎ టైరెంట్ డైస్ అండ్ హిజ్ రూల్ ఈజ్ ఓవర్, ఎ మార్టీర్ డైస్ అండ్ హిజ్ రూల్ బిగిన్స్. ఒక నియంత మరణిస్తాడు, మరణించగానే నియంత ఉన్నప్పుడు చాలా పటాటోపం చెలాయిస్తాడు, చాలామంది బలగం ఉంటుంది, చుట్టూ చాలా వందిమాగదులు ఉంటారు. మరణించిన తర్వాత తలుచుకునేవాళ్ళు ఉండరు. కానీ ఒక వీరుడు మరణిస్తాడు, ఒక అమరుడు మరణిస్తాడు. ఆ అమరుడు మరణించిన రోజు నుంచే ఆయన జీవితం మళ్ళీ ఒకసారి పునర్నవంగా ప్రారంభం అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఆయనను తలుచుకుంటారు, మళ్ళీ మళ్ళీ ఆయన స్ఫూర్తి గుర్తిస్తారు, మళ్ళీ మళ్ళీ ఆయన ఏం పని చేశాడు, ఆయన ఉండుంటే లేదా ఆమె ఉండి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు, వాళ్ళ స్మరణలో స్ఫూర్తిలో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రజల కోసం మరణం, ప్రజా యుద్ధంలో మరణం ఒక జననం వంటిది, పునర్జననం వంటిది. వివేక్ 2015 జూన్ 12న అట్లా పునర్జన్మించాడు. పునర్జన్మించినందువల్లనే ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ చెప్తున్నారు, వివేక్ ఎట్లా ఇవాల్టికి దేశంలో పోరాటానికి సిద్ధమవుతున్న అనేక మంది విద్యార్థులకు, యువకులకు మార్గదర్శకంగా ఉన్నాడు, ఆశాజ్యోతిలాగా ఉన్నాడు, ఒక దారి దీపంలాగా నిలిచాడు. ఆయన స్మృతిలో నిజానికి 10 సంవత్సరాలుగా యోగి తను సొంతంగా మాత్రమే కాదు, బహుశా సూర్యాపేట మిత్రులు లేక బయటి మిత్రుల సహాయంతో ప్రతి సంవత్సరము ఒక స్మారకోపన్యాసం కూడా జరుపుతూ ఉన్నాడు. స్మారకోపన్యాస సభ అనేది ఇవాళ జరుగుతున్న సభలాగానే కేవలం స్మారక ఉపన్యాస సభ మాత్రమే కాదు, అది 2 రకాల సభ. ఒకటి వివేకును స్మరించుకోవడం, వివేక్ జ్ఞాపకాలతో ఉద్విగ్నంగా, నిజంగా సభ పొద్దున్న నుంచి ఎంత ఉద్వేగభరితంగా జరుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం. అది ఒక భాగం. రెండో భాగం వివేక్ స్ఫూర్తిలో ఏమి చేయవలసి ఉన్నది అని తెలుసుకునే ఒక విద్యావంతమైన, ఒక చైతన్యయుతమైన కార్యక్రమం. అంటే వివేక్ కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోలేదు, కేవలం స్ఫూర్తిగా మాత్రమే మిగిలిపోలేదు, ఇవాళ మనం చేయదలుచుకున్న పనికి మార్గదర్శకత్వం కూడా వహిస్తున్నాడు. స్మారకోపన్యాస ఉద్దేశమే అది. స్మారకోపన్యాసాలు నిజానికి ఒకరే 2 సార్లు 3 సార్లు స్మారకోపన్యాసం చేయడం జరగదు మామూలుగా. కానీ నేను బహుశా ఇది 2దో 3దో వివేక్ స్మారకోపన్యాసం చేస్తూ ఉన్నా. వివేక్ స్మారకోపన్యాసంలో ఇవాల్టి పరిస్థితి ఏమిటి, వివేక్ వదిలిపెట్టిపోయిన కర్తవ్యం ఏమిటి, ఆ కర్తవ్యాన్ని మనం వివేక్ అభిమానులుగా, వివేక్ కుటుంబ సభ్యులుగా, వివేక్ మిత్రులుగా ఎట్లా కొనసాగించగలము, ఇది మాట్లాడుకోవడానికి ఇవాల్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ 10 స్మారకోపన్యాసాలలో కూడా అటువంటి ఇవాల్టి పరిస్థితిని తలుచుకునే, ఇవాల్టి పరిస్థితిని విశ్లేషించుకునే ఒక అవకాశం కూడా వస్తూ ఉన్నది. ఆ విషయంలోకి అందువల్లనే యుద్ధము, శాంతి, ఇవాళ చాలామంది యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, శాంతి గురించి మాట్లాడుతున్నారు. శాంతి అంటే ఏమిటో, యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియకుండా యుద్ధం ఆగిపోవాలని, శాంతి నెలకొనాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో యుద్ధాన్ని, శాంతిని వివేక్ దారిలో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మార్క్సిస్ట్ దృక్పథంలో ఎట్లా అర్థం చేసుకోవాలి, యుద్ధం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి అని ఇవాళ మాట్లాడుకుంటే బాగుంటుంది అని యోగి అనుకున్నాడు.
ఆ విషయంలోకి వస్తాను, కానీ దానికన్నా ముందు వివేక్ జ్ఞాపకాలు కూడా కొన్ని పంచుకోవాలి. వివేక్ను బహుశా చాలా చిన్నప్పటి నుంచే డిటిఎఫ్ సభల్లో నేను చూస్తూ ఉన్నాను. యోగి సభలకు తప్పకుండా వివేక్ను తీసుకొచ్చేవాడు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సభలు అయితే ఎక్కడో ఒకచోట వివేక్ను ఆయన 5, 6, 7 నుంచే చూస్తూ ఉన్నాను కావచ్చు. 2010లో విశాఖపట్నంలో శ్రీశ్రీ శత జయంతి సభలు, విరసన సభలు జరిగాయి. అక్కడ నా ఒక్కడికి మాత్రమే కాదు, అనేక మందికి వివేక్ ఒక ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకంగా మిగిలాడు. ఎందువల్లనంటే అక్కడ కవి సమ్మేళనం జరుగుతూ ఉన్నది. కవి సమ్మేళనంలో నేను కూడా కవిత్వం చదువుతాను అని వచ్చి వివేక్, బహుశా అప్పటికి వివేక్ వయసు 13, 14, ఇంకా 13 కూడా నిండి ఉండవు, 13 అనుకుంటాను, 7వ, 8వ తరగతి. వేదిక ఎక్కి శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు ఆశువుగా ఏమీ చూడకుండా వరుసగా చదువుతూ పోయాడు. వేదిక మీద నిర్వాహకులు 2, 3 చదవగానే ఇంకా చాలు, సమయం మిగిలిన వాళ్ళకి సమయం ఇవ్వాలి అని దించవలసి వచ్చింది. అంతగా అంటే మనిషిలో ఎంత ఉత్సాహము, ఎంత ఉద్వేగము, ఎంత ఆసక్తి, ఎంత కుతూహలము ఉండేవంటే ఆ తర్వాత 2010 తర్వాత 2013, 14 మధ్య అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. 2-3 సంవత్సరాలు ఒకవైపు ఉద్యమం సాగుతూ ఉన్నది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతూ ఉన్నది. ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాడు. డిగ్రీ అయిపోయింది, LLBలో చేరాడు. ఆ సందర్భంలో హైదరాబాదులో నా దగ్గరికి వీక్షణం ఆఫీస్కు చాలా తరచుగా వచ్చేవాడు. వచ్చాడంటే ప్రశ్నలు మూట కట్టుకొని వచ్చాడని అర్థం. ఎంత ఆసక్తి, ఎంత కుతూహలము, ఎన్ని విషయాలు తెలుసుకోవాలని. ఎవరు చెప్పినా సరే, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే ఖండించవలసింది ఉంటే ఖండించాలని. దేన్నైనా తాను స్వయంగా అర్థం చేసుకోవాలి, తాను స్వయంగా విశ్లేషించుకోవాలి, తాను స్వయంగా నమ్మాలి. అప్పుడు మాత్రమే అది విశ్వాసం అవుతుంది అనే నమ్మకం ఆ కళ్ళలో కనబడుతుండేవి. నిజానికి ఇవాళ ఫోటో చాలా ప్రశస్తమైంది, అందరికీ పరిచయం అయింది. ఆ కళ్ళలో వెలిగే వెలుగు, ఆ ముఖంలో కనబడే కుతూహలము, ఆసక్తి, ఆయనతో ఒక్కసారి పరిచయం వచ్చిన వాళ్ళకు కూడా ఎప్పటికీ మరపుకురావు. అటువంటి 19 ఏళ్ల వయసులో వివేక్ మనను వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఆయనను చంపిన రాజ్యం, ఆయనను చంపితే ఆయన ఆశయాలు చచ్చిపోయినట్టే, ఆయన ఉద్యమం చచ్చిపోయినట్టే, ఆయన పోరాట మార్గం చచ్చిపోయినట్టే అనుకున్నాయి. 10 సంవత్సరాలు గడిచిన ఆ పోరాట మార్గం కొనసాగుతుంది. కేవలం ఈ రాజ్యం మాత్రమే కాదు, స్పార్టకస్ను చంపినప్పుడు అంటే 2200 ఏళ్ల కింద స్పార్టకస్ను చంపారు. స్పార్టకస్తో పాటు 72 మంది బానిసలను ఉరికంబాలకు వేలాడదీశారు. అయిపోయింది తిరుగుబాటు, ఇంకా తిరుగుబాటు భావాలు ఉండవు, ఇంకా పోరాటం ఉండదు, ఇంకా సమానత వాంఛ ఉండదు అనుకున్నారు. 2000 ఏళ్ళు గడిచినా అది చావలేదు. స్పార్టకస్ను చంపగలిగి ఉండొచ్చు. స్పార్టకస్ నుంచి ఇప్పటి వరకు లక్షలాది మందిని సమానత్వం కోసం ప్రశ్నించిన వాళ్ళను, సమానత్వం కోసం పోరాడిన వాళ్ళను చంపి ఉండవచ్చు వ్యక్తులుగా. కానీ వాళ్ళ పాలన కొనసాగుతూనే ఉన్నది, వాళ్ళ ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. సమానత్వ కాంక్షను మనిషి మనసులో నుంచి, మనిషి ఆచరణలో నుంచి తొడిచివేయడం అనేది అసాధ్యమైన విషయం. ఈ నేపథ్యంలో నిజానికి ఇవాళ మనం మాట్లాడుకునే విషయం యుద్ధము, శాంతి అనేది. ఎందువల్లనంటే వివేక్ ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. వివేక్ ఒక యుద్ధంలో సైనికుడుగా పాల్గొన్నాడు. వివేక్ చేసిన యుద్ధం మొత్తంగా సమాజానికి శాంతినిచ్చే యుద్ధం. సమాజంలో సమాజం ఏర్పడాలని, సమాజంలో అశాంతికి, యుద్ధానికి అసమానతలే కారణమని, ఈ అసమానతలను రద్దు చేసినప్పుడు మాత్రమే నిజమైన, శాశ్వతమైన, అర్థవంతమైన శాంతి నెలకొంటుందని తాను ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. కనుక తన స్ఫూర్తిలో, తన స్మరణలో యుద్ధం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి, మళ్ళీ ఇవాళ ఖచ్చితంగా చుట్టూ యుద్ధాల మధ్య ఉన్నాం మనం.
గాజా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గంగా గాజా మీద దాడి చేసి ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా 60,000 మందిని చంపింది. అందులో 20,000 మంది చిన్నారి పిల్లలు, ముక్కుపచ్చలారని పిల్లలు. ఆ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. యుద్ధ విరమణ, శాంతి, కాల్పుల విరమణ, ఇటువంటి అనేక మాటలు, ఒడంబడికలు, ఐక్యరాజ్య సమితి ప్రవేశాలు జరుగుతున్నాయి, కానీ ఏమీ మార్పు లేదు. ప్రతిరోజు ఈ క్షణం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ బాంబులు కురుస్తూ ఉన్నాయి. పిల్లలు, ఇజ్రాయెల్ పాఠశాలల మీద బాంబులు వేస్తూ ఉన్నది, వైద్యశాలల మీద, ఆసుపత్రుల మీద బాంబులు వేస్తూ ఉన్నది, పత్రికా కార్యాలయాల మీద బాంబులు వేస్తూ ఉన్నది. గాజా నుంచి ఇవాళ పత్రికలలో సమాచారం రాకుండా ఈ 2 సంవత్సరాలలో 300 మంది జర్నలిస్టులను చంపేశారు. ఇంత భయంకరమైన యుద్ధం మధ్యనే మనం ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం. అది మాత్రమే కాదు, దానికన్నా ముందే ప్రారంభమైన ఉక్రెయిన్ మీద రష్యా దాడి, ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం ఇవాల్టికి జరుగుతూనే ఉంది. యుద్ధాన్ని నేను ఆపేస్తాను, కానీ ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాలన్నీ నాకు అప్పగించాలి అని ట్రంప్ బేరాలు పెడుతూ ఉన్నాడు. ఆ యుద్ధము సాగుతూనే ఉంది. మన దగ్గర ఇంతకుముందు వక్తలు చెప్పున్నారు, ఆపరేషన్ కగార్తో ప్రారంభమై అంతకు 60 సంవత్సరాల ముందు నుంచి సాగుతున్న యుద్ధం ఆపరేషన్ కగార్తో తీవ్రతరమై ఇది చివరి యుద్ధం. ఈ చివరి యుద్ధంలో వీళ్ళ నామరూపాలు లేకుండా చేస్తాము, వీళ్ళని నిర్మూలిస్తాము అని ఒక ముహూర్తం పెట్టి 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో మొదలు నక్సలైట్లు లేకుండా చేస్తామన్నాడు. ఇప్పుడు మొన్న నిజామాబాద్ సభలో నక్సలిజమే లేకుండా చేస్తానంటున్నాడు. నక్సలైట్లు లేకుండా చేయడం సాధ్యమైతే కావచ్చు, కానీ మనిషి మెదడులో ఉన్న నక్సలిజం అనే భావనను, సమానత్వం అనే భావనను, సమాజం అనే భావనను చెరిపేయగలవా? ఆ యుద్ధము గత 17-18 నెలలుగా సాగుతూ ఉన్నది. ఈ 18 నెలల్లో 600 మందిని చంపేశారు. మనం రోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ మాట్లాడుకునే సందర్భంలోనే ఈ యుద్ధం ఆగాలి, ఆపరేషన్ కగార్ యుద్ధం ఆగాలి, శాంతి నెలకొనాలి అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడానికి ఏమైనా కారణం ఉందా? నీ దగ్గర అణ్వాయుధాలు చేసే సామర్థ్యం ఉందని నాకు తెలిసింది కనుక అణ్వాయుధ ప్రయోగశాలల మీద దాడి చేస్తాను. సరిగ్గా ఇజ్రాయెల్ అణ్వాయుధాలు తయారు చేసింది, అణ్వాయుధాల కుప్ప మీద కూర్చొని ఉన్నది. అమెరికా ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 70%, 80% తన దగ్గర పెట్టుకొని ఉన్నది. ఈ 2 దేశాలు, అణ్వాయుధాలు ఉన్న దేశాలు, అణ్వాయుధ పరీక్ష చేస్తున్నావు అనే పేరుతో ఇరాన్ మీద దాడి చేశాయి. అమెరికా కూడా దాడి చేసింది. సరే, ప్రస్తుతానికి కాల్పుల విరమణ అన్నారు, యుద్ధం ఆగిపోయిందన్నారు, కానీ లోపల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి ఒక వాతావరణంలో మనం ఉన్నాం. ఇంట బయట యుద్ధాలు, దేశం లోపల సాగే యుద్ధాలు, దేశం బయట సాగే యుద్ధాలు. ఇటువంటి యుద్ధాల సందర్భంలో ఎప్పుడో 100 సంవత్సరాల కిందనే శ్రీశ్రీ రాశాడు, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు, గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో. ఇది ప్రపంచం. ప్రపంచం శాంతిమయ ప్రపంచం అని, స్నేహమయ ప్రపంచం అని చాలా మాటలు మనం చెప్పుకుంటాం, కానీ వాస్తవం అది కాదు. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో. అంటే వేలాది సంవత్సరాలుగా ఎప్పుడు సొంత ఆస్తి ప్రారంభమైందో, ఎప్పుడు అధికారం ప్రారంభమైందో, ఎప్పుడు వర్గ సమాజం ప్రారంభమైందో అప్పటి నుంచి 1000 ఏళ్లుగా యుద్ధాలు ప్రచ్ఛన్నంగానూ, ప్రత్యక్షంగానూ, బహిరంగంగానూ, రహస్యంగానూ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకాలం, ఇన్ని 1000 సంవత్సరాలుగా యుద్ధం అనుభవిస్తున్న మనిషి, యుద్ధం మధ్యనే జీవిస్తున్న మనిషి నిజంగా యుద్ధం గురించి తెలుసుకున్నారా?
యుద్ధం ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది, యుద్ధాన్ని ఎట్లా ఆపాలి, శాంతి ఎట్లా నెలకొల్పాలి, ఇది మనం నిజంగా తెలుసుకున్నామా? ఇప్పటికైనా తెలుసుకున్నామా? ఈ ప్రశ్న అట్లా కొనసాగుతూనే ఉన్నది. అందువల్ల నేను ప్రధానంగా యుద్ధం అంటే ఏమిటి, యుద్ధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఒకవైపు వివేక్ ఒక యుద్ధంలో పాల్గొన్నాడు, ఒక యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్నాడు. మరొక వైపు ప్రభుత్వం, రాజ్యం యుద్ధం సాగించి వివేక్ను హత్య చేసింది. రెండు రకాల యుద్ధాలు ఉన్నాయి. వర్గ సమాజంలో ప్రతి ఒక్కటి రెండు రకాలుగా ఉండక తప్పదు. ఈ వర్గ సమాజంలో ప్రతి వాస్తవానికి రెండు భిన్నమైన కోణాలు ఉంటాయి. ప్రజల కోణం ఉంటుంది, పాలకుల కోణం ఉంటుంది. యుద్ధానికి కూడా, శాంతికి కూడా ప్రజల కోణం ఉంది, పాలకుల కోణం ఉంది. కనుక ఇది అర్థం చేసుకున్నామా? యుద్ధం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి అని అర్థం చేసుకున్నామా? అర్థం చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేద్దాము? ఆ ప్రయత్నం చేయకపోతే వివేక్ ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తన ప్రాణాలు బలిపెట్టాడో ఆ ఆశయాన్ని, లక్ష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు. తాను ఒక యుద్ధంలో పాల్గొన్నాడు, ఆ యుద్ధంలో సైనికుడిగా మరణించాడు. ఆ యుద్ధం కొనసాగవలసిందే, అది పాలక వర్గాలను రద్దు చేసే అంతిమ యుద్ధంగా సాగవలసిందే. అంతర్జాతీయ గీతంలో మీరందరూ వినే ఉంటారు, తుది పోరు ఇది ఓ కామ్రేడ్స్ అన్నారు. ఇది తుది పోరు. ఏమిటా పోరు? వర్గ సమాజాన్ని అంతం చేసే పోరు. ఈ పోరాటం సాగవలసిందే, ఈ యుద్ధం సాగవలసిందే. కానీ అదే సమయంలో అధర్మ యుద్ధాలున్నాయి, ఆస్తిని కాపాడుకునే యుద్ధాలున్నాయి, అధికారాన్ని కాపాడుకునే యుద్ధాలున్నాయి, అహంకారాన్ని కాపాడుకునే యుద్ధాలున్నాయి. ఆ యుద్ధాలను వ్యతిరేకించవలసిందే, ఆ యుద్ధాలను ఖండించవలసిందే, ఆ యుద్ధాలు జరగకుండా చూడవలసిందే. కనుక యుద్ధం అనేదాన్నే రెండు వైపుల నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ యుద్ధ చరిత్ర ఏమిటి? ఈ యుద్ధానికి వ్యతిరేకమైన, ఈ యుద్ధాన్ని రద్దు చేసి సాధించగలిగే శాంతి ఏమిటి? ఇవి అర్థం చేయించడానికి వీలైనంత క్లుప్తంగానే, సమయం లేదు, మనం ఆలస్యంగా ప్రారంభమయ్యాం. అందువల్ల భోజన విరామమే నా అవధి. ఈలోగా ఇంకా 2-3 వక్తలు కూడా ఉన్నారు. మనం కేవలం ఒక విషయం మీద మాత్రమే మాట్లాడుకోవడం లేదు, వివేక్ స్మరణ కూడా మాట్లాడుకుంటున్నాము. కనుక ఆ వక్తలు కూడా మాట్లాడవలసి ఉంది. నేను వీలైనంత క్లుప్తంగానే యుద్ధము, శాంతి గురించి మనం అవలంబించవలసిన వైఖరి ఏమిటి, మనం అంటే మార్క్సిస్టులుగా, మార్క్సిస్టు దృక్పథం నుంచి యుద్ధాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము, శాంతిని ఎట్లా అర్థం చేసుకుంటాము, వివేక్ యుద్ధాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడు, శాంతిని ఎట్లా అర్థం చేసుకున్నాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక యుద్ధం మీద కొన్ని వేల మందో, లక్షల మందో రచనలు చేశారు. నిజానికి యుద్ధం లేని రచన లేదు. మహాభారత, రామాయణాల దగ్గర నుంచి ప్రారంభించండి, యుద్ధాలు ఉన్నాయి. యుద్ధ కళ ఏమిటి, యుద్ధ శాస్త్రం ఏమిటి, చాలామంది పుస్తకాలు రాశారు. యుద్ధ శాస్త్రం గురించి ఒక జర్మన్ మేధావి రాసిన ఒక పుస్తకం ఉన్నది. అది ప్రపంచమంతా యుద్ధానికి ఒక చైనీస్ మేధావి రాసిన, సున్జు అనే మేధావి రాసిన యుద్ధం అంటే ఏమిటి, యుద్ధ కళ అనే పుస్తకం ఉంది. క్లాస్విడ్జ్ అనే ఒక జర్మన్ మేధావి రాసిన యుద్ధ కళ అనే పుస్తకం ఉంది. ఈ రెండు యుద్ధాన్ని అర్థం చేసుకునే కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లు అంటారు. క్లాస్విడ్జ్ ఒక మాట అన్నాడు, ఆ పుస్తకాల వివరాల్లోకి పోను నేను, కానీ క్లాస్విడ్జ్ యుద్ధం అంటే ఏమిటి అని ఒక నిర్వచనం ఇచ్చాడు. యుద్ధం అంటే రాజకీయాల కొనసాగింపు అన్నాడు. యుద్ధం అంటే రాజకీయాలు. యుద్ధాలు జరుగుతున్నాయి అని మనం అనుకున్నప్పుడు యుద్ధాలు కేవలం సైన్యాలతోనో, ఆయుధాలతోనో, అధికారంలో ఉండేవాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారం జరగడం లేదు. ఒక రాజకీయాలు ఆ దేశానికి, ఆ పాలకుడికి, ఆ వ్యవస్థకు, ఆ విధానానికి ఉన్నాయి. మరొక దేశానికి, మరొక పాలకుడికి, మరొక విధానానికి ఒక రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండు రాజకీయాల మధ్య యుద్ధం జరుగుతుంది. అట్లాగే ప్రజలకు రాజకీయాలు ఉన్నాయి, పాలకులకు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాల
అభివృద్ధి కోసం, ఈ రాజకీయాల కొనసాగింపు కోసం యుద్ధం జరుగుతుంది. అందువల్లనే క్లాస్రిడ్జ్ చాలా సులభంగా, చాలా సరళంగా యుద్ధం అంటే రాజకీయాల కొనసాగింపు అన్నాడు. అట్లాగే ఒక మార్క్సిస్ట్ మేధావి శాంతి అంటే ఏమిటి అని కూడా నిర్వచించాడు. శాంతి అంటే యుద్ధాల మధ్య విరామం. వర్గ సమాజంలో యుద్ధం అనేది సహజంగా, అనివార్యంగా, నిరంతరంగా, అనంతంగా జరుగుతూ ఉంటుంది. శాంతి అని వర్గ సమాజంలో అన్నావంటే 2 యుద్ధాల మధ్య విరామం గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. అంతిమ శాంతి, శాశ్వత శాంతి, అర్థవంతమైన శాంతి వర్గ సమాజపు రద్దుతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లోపల శాంతి అని మాట్లాడుతున్నామంటే వర్గ సమాజంలో వర్గ పోరాటం కొనసాగుతున్న వర్గ పోరాటంలో ఒక వెసులుబాటు కోసం 2 యుద్ధాల మధ్య విరామం మాత్రమే శాంతి. యుద్ధం ఏం చేస్తుంది? యుద్ధం పట్ల ఎందుకు మనం ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నాము? ఒక ఆశ్చర్యం వేస్తుంది మనకు. భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు యుద్ధాన్ని అనుభవించాయి, విదేశాలతో యుద్ధాన్ని. తెలుగు సీమ బహుశా ఔరంగజేబ్ దాడి తర్వాత 15-16వ శతాబ్దంలో హైదరాబాద్ లేదా తెలంగాణ, గోల్కొండ రాజ్యం, ఆ తర్వాత యుద్ధాలు చూడలేదు. 2 ప్రపంచ యుద్ధాల కాలంలోనూ చివరికి విశాఖపట్నం మీద కూడా బాంబు వేశారు, కానీ తెలంగాణకు యుద్ధం జాడ సోకలేదు, యుద్ధం సోకలేదు. అందువల్ల మనకు యుద్ధం అంటే ఏమిటో నిజంగా తెలియదు. యుద్ధం అంటే మనకు పత్రికా వార్తలు మాత్రమే, యుద్ధం అంటే పుస్తకాల్లో చదువుకున్నది మాత్రమే. యుద్ధాన్ని అనుభవించిన ప్రజలు, ముఖ్యంగా యూరప్ ప్రజలు, యూరప్లో ప్రతి దేశము, ప్రతి కుటుంబము యుద్ధానికి బలి అయింది, యుద్ధానికి గురి అయింది. యుద్ధంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల యుద్ధం గురించి విపరీతమైన అధ్యయనాలు, విపరీతమైన రచనలు, యుద్ధం మీద కాల్పనిక రచనలు, కథలు, నవలలు, కవిత్వం విస్తారంగా వచ్చాయి అక్కడ. ఈ రచనలన్నీ చదివినప్పుడు మనకు యుద్ధం అంటే ఏమిటి అర్థమవుతుంది. మన స్వానుభవంలో లేదు కనుక యుద్ధం అంటే ఏమిటి అనుకున్నప్పుడు యుద్ధం అంటే మొట్టమొదలు కనబడేది ప్రాణహాని. మనుషులు చచ్చిపోతారు, మనుషులు అన్యాయంగా చచ్చిపోతారు, అనూహ్యంగా చచ్చిపోతారు, మనుషులు అకాలంగా చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు, ఎవరి కోసం చచ్చిపోతున్నారో తెలియదు. చేతిలో ఆయుధం పట్టుకుంటారు, అవతలివాడి మీద ఆయుధం పేలుస్తారు, అవతలివాడు ఎవరో తెలియదు, నువ్వెవరో అవతలివాడికి తెలియదు, ఇద్దరు పేల్చుకుంటారు, చచ్చిపోతారు. కోట్లాది మంది ఒక్క 2వ ప్రపంచ యుద్ధంలో 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు, 2 కోట్ల మంది రష్యన్లు చనిపోయారు. ఇంత దుర్మార్గమైన యుద్ధాలు ప్రపంచ చరిత్ర పొడవునా ప్రాణహాని అనేది అత్యంత ప్రధానమైన అంశం యుద్ధంలో. అందువల్ల యుద్ధాన్ని వ్యతిరేకించే ఒక పాసిఫిస్ట్ మూవ్మెంట్, ఒక శాంతి ఉద్యమం, ప్రాణాలు అన్యాయంగా అనవసరంగా పోతున్నాయి కదా, ఈ ప్రాణాలు పోకూడదు కదా అనే ఒక ఆలోచన ఎప్పుడో బెర్ట్రాండ్ రస్సెల్ లేదా ఇంకా అంతకు ముందు నుంచి అనేక మంది వాదిస్తూ ఉన్నారు. యుద్ధం జరగకూడదు. కానీ ఈ వాదించే వాళ్ళకు కూడా యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలియదు, యుద్ధ కారణం ఏమిటి, యుద్ధం మూలం ఏమిటి తెలియదు. యుద్ధం జరగకూడదు, యుద్ధం వల్ల ఇంత హింస జరుగుతుంది, ఇంత బీభత్సం జరుగుతుంది, ఇంత ప్రాణహాని జరుగుతుంది. ప్రాణహాని మాత్రమే కాదు, గత 16-18 నెలల గాజా యుద్ధంలో 2 లక్షల భవనాలు నేలమట్టం అయిపోయాయి. ఆస్తి నష్టం, విస్తారమైన ఆస్తి నష్టం, మానవ శ్రమతో పోగేసిన గొప్ప సంపదలు, గొప్ప భవనాలు, గొప్ప నిర్మాణాలు అన్నీ ధ్వంసమైపోతాయి, భస్మీపటలం అయిపోతాయి. పోనీ యుద్ధంలో అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు తెలిసి పాల్గొంటున్నారు అంటే ఒక లెక్క, తెలియకుండా ఎందుకు వచ్చిందో యుద్ధం తెలియదు. ఇంతకుముందే చెప్పాను, గాజాలో 20,000 మంది చిన్నారి పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళకి యుద్ధం అంటే తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. అటువంటి వృద్ధులు, పిల్లలు, యుద్ధంలో సంబంధం లేని, యుద్ధ ప్రయోజనాలతో సంబంధం లేని నాన్ కాంబాటెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. కంబాటింగ్ వాళ్ళు ఒక ప్రతిఘటనలో, ఒక యుద్ధంలో, ఒక ప్రతిహింసల మధ్యలో లేరు, వాళ్ళకి సంబంధమే లేదు, కానీ వాళ్ళు చనిపోతూ ఉన్నారు.
అటువంటి లక్షల మంది కోట్ల మందిని బలిగొన్నది యుద్ధం ప్రపంచ చరిత్ర పొడవునా. అందువల్ల ఈ యుద్ధం అనేది మొట్టమొదలు అమానుషమైనది, అమానవీయమైనది. ఇది మనుషులకు వ్యతిరేకమైనది. మనుషులను చంపుతుంది, మానవ సంబంధాలను చంపుతుంది, సంబంధం లేని మనుషులను, చిన్నారి పిల్లలను, వృద్ధులను చంపుతుంది, మనుషులు తయారు చేసిన సంపదను ధ్వంసం చేస్తుంది, నష్టం చేస్తుంది. కనుక యుద్ధం అనేది అసలు మానవ వ్యతిరేకమైనది. అది మనిషితనానికి, మనిషికి, మానవ సంబంధాలకు, మనిషి చేసే ఉత్పత్తులకు, మనిషి చేసే నిర్మాణాలకు, మనిషి చేసే ఊహలకు, మనిషి అద్భుతత్వానికి వ్యతిరేకమైనది. అద్భుతమైన మనిషిని అది లేకుండా చేస్తుంది, ఆవిరి చేస్తుంది, చంపేస్తుంది. అందువల్ల యుద్ధం వద్దు అనేవాళ్ళు దాదాపు యుద్ధాలు మొదలైన దగ్గర నుంచి ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం ఎందుకు వస్తుంది అనే చర్చ చాలా రోజులు, యుద్ధం చాలా అనుకోకుండా వస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. ఒక రాజు అహంకారం వల్ల వస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. పాతకాలంలోనైతే యుద్ధాలు ఆహారం కోసం, ఎక్కడైతే చాలా ప్రాచీన సమాజాలలో ఎక్కడ ఎక్కువ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ ఎక్కువ వనరులు ఉన్నాయో, ఎక్కడ నదులు నిండా పారే నీళ్లతో ఉన్నాయో, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద అధికారం సంపాదించడం కోసం యుద్ధాలు జరిగాయి. ప్రాచీన కాలంలో యుద్ధాలన్నీ కూడా ప్రాంతం మీద, భూమి మీద ఆధిపత్యం కోసం. మహాభారత యుద్ధం ఏమిటి? భూమి కోసం యుద్ధం. ఈ భూమి మీద నీదా అధికారం, నాదా, ఈ భూమిలో నా వాటా నాకున్నదా లేదా, ఇది అక్కడ యుద్ధం. రామాయణ యుద్ధం ఏమిటి? ఒక స్త్రీ మీద అధికారం ఎవరిది? స్త్రీ మీద భర్తదా అధికారం, స్త్రీని ఇంకొకటి తీసుకుపోయిన వారిదా అధికారం. ప్రతి పాత యుద్ధాలన్నీ కూడా ఇటువంటి భూమి కోసం స్త్రీని కూడా ఆస్తిగా పరిగణించారు కాబట్టి, స్త్రీని మనిషిగా చూడలేదు కాబట్టి స్త్రీ అనే ఆస్తి కోసం యుద్ధం, లేదా అక్కడ ఉండే వనరుల కోసం యుద్ధం. మొత్తంగా యుద్ధాలన్నీ ఆస్తి కోసం జరిగిన యుద్ధాలే పాత రోజులలో. అక్కడి నుంచి క్రమక్రమంగా యుద్ధాల పరిణామ క్రమం మారుతూ వచ్చింది. పెట్టుబడిదారీ విధానం వచ్చింది, పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యుద్ధానికి అర్థం మారిపోయింది. కొత్త యుద్ధాలు ఏ రకంగా జరుగుతున్నాయి? పాత రోజుల్లోనైతే రాజు తలుచుకుంటే యుద్ధం జరిగేది కావచ్చు, కానీ రాజు తలుచుకోవడానికి కూడా రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మూసిపెట్టేవాళ్ళు, ఆ కారణాలు కనబడేవాళ్ళు కాదు. ఆ రాజు కేవలం తన అహంకారం కోసం యుద్ధం చేశాడు అనేవాళ్ళు. ఆ రాజు కేవలం ఫలానా స్త్రీని చెరపట్టడం కోసం యుద్ధం చేశాడు, ఆ రాజు ఫలానా భూమిని చెరపట్టడం కోసం యుద్ధం చేసేవాడు అనేవాళ్ళు. పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత యుద్ధ మూలాలు, యుద్ధ కారణాలు మారిపోయాయి. ఏమైంది పెట్టుబడిదారీ విధానంలో? పారిశ్రామిక విప్లవం వల్ల, విస్తారమైన పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు కావాలి, ఖనిజాలు కావాలి, వ్యవసాయోత్పత్తులు కావాలి, శ్రామికులు కావాలి. ఆ పరిశ్రమల్లో తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకానికి మార్కెట్లు కావాలి. అంటే పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత యుద్ధ మూలాలు, యుద్ధ కారణాలు సంపూర్ణంగా మారిపోయాయి. ఇప్పుడు వనరుల కోసం యుద్ధాలు. పాత రోజుల్లో వనరు కేవలం భుక్తి కోసం వనరు, కేవలం తన ప్రజల, తన ఆశ్రితుల కోసం వనరు. కానీ ఇప్పుడు వనరు అనేది తన ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి యంత్రం నిరంతరం తిరుగుతూ ఉండడానికి. మాంచెస్టర్లో, లివర్పూల్లో చేనేత పరిశ్రమ యంత్రాలు పెట్టారు. పారిశ్రామిక విప్లవం తర్వాత యంత్రాలు, కొత్త యంత్రాలు కనిపెట్టారు. అక్కడ ఇంగ్లండులో పండే పత్తి సరిపోవడం లేదు ఆ యంత్రాలకు. పత్తి ఎక్కడ పండుతుంది? పత్తి భారతదేశంలో పండుతుంది. కనుక భారతదేశానికి రావాలి, భారతదేశాన్ని జయించాలి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని వందల యుద్ధాలు చేసి ఆయా ప్రాంతాల మీద అధికారం సంపాదించింది. కనుక పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత ప్రధానంగా తమ ఉత్పత్తులకు, తమ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల వేటలో యుద్ధాలు మొదలయ్యాయి. ఈ ముడి సరుకులతో తయారు చేసిన ఉత్పత్తులు హోమ్ మార్కెట్ అంటారు పెట్టుబడిదారీ దేశాల్లో. ఆ హోమ్ మార్కెట్ అంటే తమ దేశంలో ఉన్న మార్కెట్.
తమ దేశంలో బహుశా 1 కోటి మంది జనాభా ఉంటారు. అంటే ఒక 5 లక్షలు, 20 లక్షలు, 15 లక్షల కుటుంబాలు ఉంటాయి. 15 లక్షల కుటుంబాలకు 15 లక్షల రిఫ్రిజిరేటర్లు చేస్తావు, కానీ నీ పరిశ్రమ ఇంకా కొనసాగుతుంది. అది 1 కోటి రిఫ్రిజిరేటర్లు తయారు చేస్తుంది. మిగిలిన 85 లక్షల రిఫ్రిజిరేటర్లను ఎక్కడ అమ్మాలి? మిగిలిన 85 లక్షల కార్లను ఎక్కడ అమ్మాలి? మిగిలిన 85 లక్షల వాషింగ్ మెషిన్లను ఎక్కడ అమ్మాలి? వాటి కోసం నీకు కొన్ని ప్రాంతాలు కావాలి. ఈ ప్రాంతాలు కావాలంటే ఆ ప్రాంతాలు ఎట్లా ఇస్తారు? ఆ ప్రాంతాల్లో అప్పటికే ఒకవేళ పారిశ్రామిక అభివృద్ధి జరిగితే వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా హోమ్ మార్కెట్ ఉంటుంది కదా. అందువల్ల పెట్టుబడిదారీ విధానం తన అభివృద్ధి క్రమంలో చాలా సహజంగా వలసవాదం అనే దగ్గరికి జరిగింది. వలసలు కావాలి, ఆ వలసల్లో పారిశ్రామిక అభివృద్ధిని మూసేయాలి. అందువల్లనే భారత ఉపఖండంలోకి వచ్చి ఇక్కడ అగ్గిపెట్టెలో మలిచి పెట్టగల గొప్ప నైపుణ్యంతో చీరను నేసే నేత పని వాళ్ళు ఉన్నారు. ఇంత నైపుణ్యం ఉంటే మా పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ అమ్మడానికి కుదరదు, కాబట్టి వాళ్ళ వేళ్ళు దగ్గొట్టండి, వేళ్ళు దగ్గొట్టారు. అట్లా నిజానికి భారత ఉపఖండంలో జరిగిన ఘోరాలతో పోలిస్తే ఆఫ్రికాలో ప్రతి ఒక్క దేశంలోనూ వేల లక్షల నేరాలు, ఘోరాలు జరిగాయి. ఆఫ్రికా ఖండం ఇప్పటికీ చీకటి ఖండంగా పిలువబడడానికి, అభివృద్ధి పూర్తిగా ధ్వంసమైపోవడానికి ప్రధాన కారణం వలసవాదం స్థానిక అభివృద్ధి లేకుండా చేసింది. స్థానిక అభివృద్ధి లేకుండా స్థానికులను తమకు చౌక శ్రామికులుగా రవాణా చేసుకుంది. ఇవాళ అమెరికాలో, యూరోప్లో అనేక చోట్ల నల్లజాతి బానిసలు ఉన్నారంటే ఈ బానిసలందరూ ఆఫ్రికా నుంచి పోయినవాడు. భారతదేశం నుంచి కూడా అట్లా వేలాది మంది బానిసలను ట్రినిడాడ్, టొబాగో అటువంటి అనేక ప్రాంతాలకు తీసుకుపోయారు. అంటే కొత్త యుద్ధాలు కేవలం పాత రోజుల్లోలాగా ఆయుధాలు పట్టుకొని ఆ ప్రాంతం మీదకి వెళ్ళి సరిహద్దులు చెరిపేసి ఆ ప్రాంతాన్ని కలిపేసుకోవడం కాదు. ఇప్పుడు కొత్త యుద్ధాలకు ఆయుధాల అవసరం లేకుండా ఆ ప్రాంతాలని ఆక్రమించడం, ఆ ప్రాంతాలలోని వనరులను కొల్లగొట్టడం, ఆ ప్రాంతాలలోని మార్కెట్లలోకి తమ సరుకులను దింపడం అనే ఒక కొత్త యుద్ధ పరికరం వచ్చింది. అందువల్లనే 2017లో ఈ పని కూడా దాదాపు 18వ శతాబ్దంలో మొదలై 20వ శతాబ్దపు తొలి రోజుల నాటికి సంపూర్ణమై అంతవరకు ఒక బ్రిటన్కు, ఒక జర్మనీకి, ఒక ఫ్రాన్స్కు, ఒక పోర్చుగల్కు, ఒక స్పెయిన్కు వలసలు అక్కడక్కడ ఉండేవి. ఈ వలసలు నీకుంటుందా నాకుంటుందా అని వాళ్ళు కొట్లాడుకునే వాళ్ళు. తమ దేశంగాని దేశంలో ఆ దేశం మీద, ఆ ఖనిజాల మీద, ఆ భూమి మీద, ఆ ప్రజల మీద నీకా నాకా ఆధిపత్యం అని ఆ దేశాలు కొట్లాడుకున్నాయి. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్లకు, బ్రిటిష్ వాళ్లకు యుద్ధాలు జరిగాయి. పోర్చుగీసులకు, బ్రిటిష్ వాళ్లకు యుద్ధాలు జరిగాయి. భారతదేశంతో వాడికి సంబంధం లేదు, వీడికి సంబంధం లేదు. ఇద్దరు ఈ నేల మాది అని కొట్లాడుకున్నారు. ఈ నేల మీద అధికారం మాది అని కొట్లాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యుద్ధాలు జరిగాయి. ఈ వలసవాదం ప్రపంచం మొత్తాన్ని, ముఖ్యంగా దక్షిణార్ధగోళాన్ని, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న తర్వాత వలస నీ చేతిలో ఉండిపోయినా నా దగ్గర పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి, ఈ ఉత్పత్తులు అమ్మడానికి నీ దేశంలోకి రావడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు మరొక దేశపు వలసగా ఉన్నావు. కనుక కొత్త యుద్ధాల అవసరం వచ్చింది. అందువల్లనే 2014లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు లెనిన్ ఆ యుద్ధాన్ని మార్క్సిస్టు పరిభాష నుంచి, అప్పటి వరకు వలసవాదం తెలుసు, అప్పటి వరకు పెట్టుబడిదారీ అభివృద్ధి తెలుసు, కానీ వలసవాదం నుంచి తర్వాతి దశ ఏం రాబోతున్నది? లెనిన్ వచ్చి సామ్రాజ్యవాదమే యుద్ధం అని ఒక సూత్రీకరణ చేశాడు. ప్రపంచంలో సామ్రాజ్యవాదం అంటూ ఒకటి వచ్చిన తర్వాత, వలసలు పంచుకోవడం, వలసల పునర్విభజన అయిపోయిన తర్వాత మళ్ళీ వలసలను పంచుకోవడం కోసం ఇక ప్రపంచ స్థాయి యుద్ధం తప్పదు. అందువల్ల
ఈ ప్రపంచ యుద్ధం వచ్చింది. మొత్తం ప్రపంచం అంతా రెండుగా చీలిపోయి కొట్లాడుకున్నాయి. జర్మనీ కింద, జపాన్ కింద ఎక్కువ వలసలు ఉంటాయా? బ్రిటన్ కింద, అమెరికా కింద ఎక్కువ వలసలు ఉంటాయా? ఫ్రాన్స్ కింద ఎక్కువ వలసలు ఉంటాయా? ఇది మొదటి ప్రపంచ యుద్ధం. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పునర్విభజన జరిగి, ఈ పునర్విభజన క్రమంలో యుద్ధం మరొక కొత్త యుద్ధానికి కూడా అవకాశం ఉంది అని చూపెట్టింది. ఏమిటా కొత్త యుద్ధం? ఇంతకాలము మీరు రాజ్యాధిపతులు, దేశాధిపతులు యుద్ధం చేసుకుంటున్నారు. కాదు, ప్రజలు యుద్ధం చేస్తారు. ప్రజలు యుద్ధం చేసి ప్రజలు తమ భూమిని తాము నిర్మించుకుంటారు, స్థాపించుకుంటారు, తమ రాజ్యం స్థాపించుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ప్రపంచంలో ఒక ప్రజారాజ్య శిబిరం ఏర్పడింది. సోషలిస్ట్ దేశం ఏర్పడింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఏర్పడి ప్రపంచ మార్కెట్లు, ఇంకా ఎక్కువ మార్కెట్లు కావాలని యుద్ధం చేసుకున్న వాళ్లకు ప్రపంచంలో 3వ వంతు మార్కెట్ అసలు మీకు దక్కదు, మా దగ్గరే ఉంటుంది. అంటే అప్పటి వరకు సాగిన సామ్రాజ్యవాద యుద్ధాలు, భూస్వామ్య యుద్ధాలు, రాచరిక యుద్ధాలు, ఆ చరిత్ర అంతా గడిచిపోయి ప్రజాయుద్ధాల చరిత్ర మొదలైంది. అందువల్ల ఇవాళ వివేక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, వివేక్ ఒక యుద్ధ సైనికుడుగా మారిన యుద్ధం 1917లో ఒక ప్రజాయుద్ధ విజయంతో స్థిరమైన మార్గంగా మన ప్రపంచం కళ్ళ ముందరికి వచ్చింది. అంతకు ముందు నుంచి కూడా, ముందే ప్రస్తావించున్నాను, స్పార్టకస్ నాటి నుంచి కూడా ప్రజలు యుద్ధాలు చేస్తున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం, తమ ఉనికి కోసం, తమ అభివృద్ధి కోసం యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఆ యుద్ధాలు 1871లో ప్యారిస్ కమ్యూన్ దాకా విజయం సాధించలేదు. 1871లో ప్యారిస్ కమ్యూన్లో ప్రజాయుద్ధం విజయం సాధించి కమ్యూనార్డులు ఒక కమ్యూనిస్టు కమ్యూన్ను స్థాపించిన తర్వాత అది 70 రోజుల్లోనే ధ్వంసమైపోయింది. 7 దేశాల చక్రవర్తులు, ప్రభుత్వాలు ప్యారిస్ చుట్టూ మోహరించి ప్యారిస్ను 70 రోజుల్లో ధ్వంసం చేశాయి. కనుక ప్రజాయుద్ధానికి ప్యారిస్ కమ్యూన్ తర్వాత ఒక మార్గం అయితే పడింది, కానీ ప్రజాయుద్ధం గెలుస్తుందా లేదా? 70 రోజుల్లోనే ధ్వంసం అయిపోయింది కదా అని కూడా నిరాశ. సరిగ్గా ఇవాళ ఎట్లాగైతే ఒక యుద్ధం, ఒక ప్రజాయుద్ధం ఇంకా కొనసాగించలేము, ఆపేయండి, ఆపేద్దాము అని చాలామంది మాట్లాడుతున్నారు. 1871లో అటువంటి పరిస్థితే వచ్చింది. ప్యారిస్ కమ్యూన్ను సరిగ్గా అర్థం చేసుకొని, ప్యారిస్ కమ్యూన్లో ఎందుకు గెలిచాము, ఎందుకు ఓడాము, ఈ ఓటమిల వెనుక ఎట్లా ప్రజారాజ్య పటిష్టతకు అవసరమైన కొత్త రాజ్యాంగ యంత్రాన్ని నిర్మించలేకపోయాము, అందువల్ల కొత్త సైన్యం అవసరం ఉంది, కొత్త రాజ్యాంగ యంత్రం అవసరం ఉంది అని లెనిన్ కొత్త పాఠాలు తీశాడు. వాటి నుంచే ప్రజాయుద్ధ విజయం 1917లో మొదటిసారి జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న క్రమంలో మళ్ళీ ఇవాళకి వద్దాం. ఇంకా గడిచిన 20వ శతాబ్ది చరిత్ర అంతా కూడా చెప్తూ పోవచ్చు, అంత సమయం లేదు, అంత అవకాశం లేదు. కానీ ఇవాళ మనం నిలిచి ఉన్న స్థలం గురించే మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది, ఆలోచించవలసింది. ఎందువలనంటే ఇవాల్టికి యుద్ధం గురించి, శాంతి గురించి అనేక గందరగోళాలు చలామణిలో ఉన్నాయి. యుద్ధం ఆపేస్తే శాంతి వస్తుంది అని కొందరు అంటూ ఉన్నారు. నిజమా? యుద్ధము, శాంతి, ఇంత యుద్ధాన్ని తీసేస్తే శాంతి వచ్చి, శాంతిని కొనసాగించకపోతే యుద్ధం ఉండే ఒక తారుమారు వ్యవహారమా ఇది? యుద్ధం ఎందువల్ల వస్తుంది? మళ్ళీ మొదటికి పోతే ఆధిపత్యం వల్ల యుద్ధం వస్తుంది, సొంత ఆస్తి వల్ల యుద్ధం వస్తుంది, వనరుల కోసం పోరాటం వల్ల యుద్ధం వస్తుంది. ఇవాల్టి యుద్ధం దండకారణ్యంలో సాగుతున్న యుద్ధమే చూద్దాం. ప్రజాయుద్ధం వైపు నుంచి ఇది ప్రజా రాజ్యాధికారం కోసం సాగుతున్న యుద్ధం అని అనుకోవచ్చు. కానీ అటువైపు నుంచి సాగుతున్న యుద్ధం ఎందుకు సాగుతున్నది? దండకారణ్యంలో 29 రకాల ఖనిజాలు, అవి కొన్ని కోట్ల టన్నుల ఖనిజాలు, అవి కొన్ని
దశాబ్దాల పాటు తవ్వి తీసి సరుకులు తయారు చేసిన ఒట్టిపోని గనులున్న ఖనిజాలు. ఆ ఖనిజాలున్న నేల ఆదివాసుల భూమిగా ఉంది. ఆదివాసుల కాళ్ల కింద. సరిగ్గా మనం ఇతర యుద్ధాలను చూస్తే ఎందుకు గల్ఫ్లో యుద్ధాలు, ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేశారు? ఇజ్రాయెల్ అక్కడ ఒక అమెరికా బంటుగా ఉండి తోటి దేశాల మీద ఎందుకు యుద్ధం చేస్తుంది? అక్కడ వాళ్ళ కాళ్ల కింద ప్రపంచం నడిచే చమురు ఉంది. ప్రపంచం నడిచే చమురు అక్కడ ఉంది కాబట్టి చమురు తవ్వకాల మీద తమ ఆధిపత్యం కోసం, చమురు మీద తమ ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద దేశాలు గల్ఫ్లో యుద్ధ క్రీడను నిరంతరం కొనసాగిస్తున్నాయి. సరిగ్గా అట్లాగే దండకారణ్యంలో అయితే ఇక్కడ ఒక దేశం మీద మరో దేశం చేస్తున్న యుద్ధం కాదు ఇది. దేశ ప్రజల మీద దేశ పాలకులు చేస్తున్న యుద్ధం. దేశ పాలకులు సామ్రాజ్యవాదులకు బంట్లైపోయి, దళారీలైపోయి, దోచిపెట్టే దొంగలైపోయి వాళ్ళు ప్రజల మీద, ప్రజల భూగర్భంలో ఖనిజాలు ఉన్నాయి గనక ఈ ఖనిజాలను కొల్లగొట్టడం కోసం ఒక యుద్ధం ప్రారంభించారు. ఈ యుద్ధం ఆపరేషన్ కగార్ అని 2024లో ప్రారంభమైంది మాత్రమే కాదు, 2005లో మొదటిసారి ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజాలు తవ్వుకుపోవడం కోసం అనేక బహుళజాతి సంస్థలతో వందలాది ఒప్పందాలు, మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, ఒప్పందాల మీద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంతకం చేసింది, భారత ప్రభుత్వం సంతకం చేసింది. అందువల్లనే ఆ ఖనిజాలను కొల్లగొట్టడం కోసం ఆదివాసులను బెదిరించాలని, ఆదివాసులను అక్కడ లేకుండా చేయాలని, ఆదివాసులను అక్కడి నుంచి తరలించాలని, ఆదివాసులకు మద్దతుగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేయాలని 2004, 2005 నుంచే ఇది ప్రారంభమైంది. 2005లో సాల్వా జుడుమ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. యుద్ధం ఎప్పుడైనా స్థానిక ప్రజలను చీలదీసే ఒక యుద్ధంగా, స్థానిక ప్రజలలో కొందరిని భ్రమగొలిపే ఒక యుద్ధంగా, స్థానిక ప్రజలలో కొందరిని జాతీయవాదం పేరిట, తెగ పేరిట, మన ఆత్మగౌరవం పేరిట, మన పూర్వ వైభవం పేరిట విడదీసి వాళ్లను పాలక వర్గాలకు బంట్లుగా చేసుకుంటుంది. అందువల్లనే మొన్న మన పహల్గామ్ యుద్ధం చూసాం. పహల్గామ్ మీద దాడికి వ్యతిరేకమైన దాడి అన్నారు, కానీ వాస్తవంగా తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడం కోసం సాగిన యుద్ధం. పహల్గామ్ మీద జరిగిన దాడి తప్పకుండా ఖండించవలసిందే, హింసాత్మకమైనదే, హత్యలు చేశారు వాళ్ళు. హంతకులను కావాలంటే పట్టుకో. నిజానికి కాశ్మీర్లో మీరు కాశ్మీర్ ఎప్పుడైనా వెళ్ళి ఉంటే, నేను 3-4 సార్లు కాశ్మీర్ వెళ్ళాను కాబట్టి నా అనుభవమే చెప్తున్నాను, 1 కిలోమీటర్ కూడా సాయుధ బలగాల చెక్కింగులు లేకుండా వెళ్ళడం సాధ్యం కాదు. అటువంటి చోట ఇవాళకి అదే పరిస్థితి ఉంది. అటువంటి చోట సరిహద్దు దాటి 120 కిలోమీటర్లు వాళ్ళు వచ్చారట. వచ్చి అరగంట పాటు తమ హింసాకాండ కొనసాగించారట. కొనసాగించి కనబడకుండా పోయారట. ఈ ప్రశ్నకు ఇవాళకి జవాబు లేదు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎవరి సహాయంతో వచ్చారు? ఒకవేళ నిజంగా వాళ్ళు వచ్చి ఉంటే, వాళ్ళు అరగంట పాటు ఇది చేస్తూ ఉంటే, ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చెప్తూ ఉన్నారు కదా, మేము డ్రోన్ల ద్వారా కనిపెడతాం, మీరు ఈ క్షణంలో ఎక్కడున్నారో కనిపెడతాం, మాకు GPS సిస్టమ్స్ ఉన్నాయి, అనేక సాంకేతిక పరిజ్ఞానం మీ చేతిలో ఉంది కదా. వాళ్ళు అరగంట పాటు హింసాకాండ జరుపుతుంటే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు? వాళ్ళు ఎవరో ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవాళకి వాళ్ళు ఎవరో పట్టుకోలేదు. వాళ్ళ వెనుక పాకిస్తాన్ ఉన్నది అనే ఒక సాకు చెప్పి, వాళ్ళని పట్టుకోవడం చేత కాలేదు, వాళ్ళ వెనుక పాకిస్తాన్ ఉన్నదని చెప్పి, వాళ్ళ శిబిరాలు, వాళ్ళ శిక్షణా శిబిరాల మీద గురిపెట్టి దాడి చేస్తున్నాము అని ప్రకటించి, భారతదేశంలో పత్రికలన్నీ ఇవాళ గోధీ మీడియా అని రవీష్ కుమార్ అన్నట్టుగా గోధీ మీడియా అయిపోయే కాబట్టి ఒక్క పత్రికలో కూడా వాస్తవమైన వార్తలు రాలేదు. ఒకసారి ఆ రోజుల ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజుల అంతర్జాతీయ పత్రికలు చూడండి. తీవ్రవాదుల శిబిరాల మీద
గురిపెట్టి ఎక్కుపెట్టాము. అంత నీ దగ్గర అంత నైపుణ్యమే, అంత సామర్థ్యమే, అంత విషయమే తెలిసి ఉంటే వాళ్ళ మీద సూటిగా గురిపెట్టే బదులు ఈ నలుగురు వచ్చిన వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకో. ఇది సాధ్యం కాలేదు. అక్కడ కేవలం భారత ప్రజలను నమ్మించడం కోసం తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేశామన్నారు. అంతర్జాతీయ పత్రికలు చూడండి, పాఠశాలల మీద దాడి చేశారు, వైద్యశాలల మీద దాడి చేశారు. అంటే ఊరిక బ్లాంకెట్ బాంబింగ్ అంటారు, కార్పెట్ బాంబింగ్ అంటారు, ఎక్కడ పడితే అక్కడ బాంబింగ్ చేశారు. యుద్ధంలో మేము గెలిచాము, మాదే ఆధిపత్యం అని చాటుకోవడానికి. ఇది చాటుకున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలను భ్రమల్లో ముంచే పనులు ఏం చేస్తారు అని. దేశభక్తి అనే ఒక కుహనా భావన, దేశభక్తి అనేది మన దేశంలోకి ఇంకొకడు ప్రవేశించి లేదా మన దేశంలోనే ఇంకొకడు ప్రజలను హత్య చేసినప్పుడు వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే, విచారించవలసిందే. కానీ ఆ పేరు చెప్పి మరొక దేశం మీద దాడి చేసి ఆ మరొక దేశం ప్రేరేపించింది అని చెప్పి అందువల్ల దేశభక్తి అనే ఒక కుహనా భావనను రెచ్చగొట్టి ఇది ఎంత దూరం పోయిందంటే చివరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కూడా ఈ యుద్ధాన్ని సమర్థించాయి. నిజానికి ప్రజల మీద దాడులు చేస్తున్నావు, ఆ దేశంలోనైనా ఈ దేశంలోనైనా యుద్ధాలు ప్రభుత్వాల మధ్య జరుగుతున్నాయి. ప్రజల మధ్య రెండు దేశాల ప్రజల మధ్య శత్రుత్వం లేదు అనవలసిన వాళ్ళు ఒక దేశానికి మరొక దేశం శత్రుదేశం కాదు, ఒక దేశ ప్రభుత్వానికి మరొక దేశ ప్రభుత్వం శత్రు ప్రభుత్వం అయితే కావచ్చు అనవలసిన వాళ్ళు శత్రుదేశం పాకిస్తాన్ మీద మన సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా విజయం సాధించారు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన ఇచ్చింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రకటన ఇచ్చింది. సరిగ్గా ఈ ప్రకటనలు చదువుతున్నప్పుడు నాకు 1914లో లెనిన్ రాసిన ఒక వ్యాసం గుర్తొచ్చింది. వార్ అండ్ రష్యన్ సోషల్ డెమోక్రసీ అనే వ్యాసం రాశాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే ప్రపంచంలో ఎక్కడైనా అన్ని దేశాలలో పేదలున్నారు, అన్ని దేశాలలో పాలకులు ప్రజా వ్యతిరేకంగా ఉన్నారు, పాలకులు అత్యంత దుర్మార్గాలు చేస్తారు, పాలకుల మీద ఒక క్షణం ముందు వరకు విమర్శలు గుప్పించిన వాళ్ళే యుద్ధం రాగానే పాలకులను సమర్థించే ఒక తప్పుడు వైఖరి వస్తుంది. అట్లా జర్మన్ పార్టీ, ఫ్రెంచ్ పార్టీ తమ దేశాల పాలకులను సమర్థిస్తున్నాయి. ఇది రెండో ఇంటర్నేషనల్లో జర్మన్, ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీలు చేస్తున్న తప్పు. ఎక్కడైనా మనం శ్రామిక వర్గ అంతర్జాతీయతను ప్రకటించాలి, శ్రామిక వర్గ స్నేహాన్ని ప్రకటించాలి. అక్కడ కూడా పేదలున్నారు, ఇక్కడ పేదలున్నారు. పేదలు సైనికులుగా ఆయుధాలు పట్టుకుని ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇద్దరిని చంపిస్తున్నది రెండు దేశాల ప్రభుత్వాలు, రెండు దేశాల పాలకులు. వాళ్ళు ఈ ఇద్దరు ప్రజలకు వ్యతిరేకులు. ఈ ఇద్దరు ప్రజలు తమ వర్గ పోరాటాన్ని పక్కన పెట్టి దేశభక్తి పోరాటంలో, కుహనా జాతీయవాదంలో మునిగిపోతున్నారు అని లెనిన్ రాశాడు. సరిగ్గా అది 2025లో భారతదేశంలో కూడా రుజువైంది. అందువల్ల మళ్ళీ నాకు యుద్ధము శాంతి అనే విషయం గురించి కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా చాలామంది ప్రగతిశీల మేధావులందరూ పత్రికల్లో వ్యాసాలు రాశారు. మన సైనికులు విజయం సాధించారు. మన సైనికులు కాదు, మోడీ సైనికులు. భారతదేశ ప్రయోజనాలు దానిలో ఏమీ లేవు, ఒక ప్రభుత్వ ప్రయోజనాలు. ఆ ప్రభుత్వాన్ని నిన్నటి వరకు విమర్శించావు, ఆ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళకి మాట్లాడుతున్నావు. ఆ ప్రభుత్వం చేసిన యుద్ధం మాత్రం మంచిది ఎట్లా అవుతుంది? ఆ ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు విధానాలు తప్పు అని ఒకసారి అనుకున్నప్పుడు, ఒకసారి ప్రతిరోజు విమర్శిస్తూ ఉన్నప్పుడు మోడీ, అమిత్ షాలు చేసే యుద్ధం మాత్రం ఎట్లా సరైనది అయిపోయి ఆ యుద్ధంలో వాళ్ళు చేసే పనులే వీరోచితమైనవి ఎట్లా అవుతాయి? అటువంటి స్థితి గత 2-3 నెలలుగా వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలోనే దండకారణ్య యుద్ధం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలోనే దండకారణ్య యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పాలి అని అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి
తప్పనిసరిగా ఇప్పుడు యుద్ధము శాంతి గురించి లోతుగా ఆలోచించవలసి ఉంది. యుద్ధం ఎవరు తెస్తారు? యుద్ధం ఎందుకు తెస్తారు? యుద్ధాన్ని ప్రజల వైపు నుంచి ఎందుకు వ్యతిరేకించాలి? పాలకులు తెచ్చే యుద్ధాన్ని ప్రజల వైపు నుంచి వ్యతిరేకిస్తూ కూడా ప్రజలు చేసే యుద్ధాన్ని ఎట్లా సమర్థించాలి? ప్రజలు చేసే యుద్ధం ఎట్లా శాంతి వైపు ప్రయాణం చేస్తుంది? ఒక మహా సంక్షోభం నుంచి శాంతి ఏర్పడుతుంది అంటారు కదా, అట్లా ప్రజల యుద్ధం తప్పకుండా శాంతిని సాధిస్తుంది. ఇవాళ వీళ్ళు శాంతి అనేవాళ్ళు చాలామంది గత 2-3 నెలల్లో శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా పాలకులకు ప్రజలకు మధ్య లేదా పాలక వర్గానికి ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విప్లవ పార్టీలకు మధ్య చర్చలు జరుగుతాయి. ప్రపంచమంతా జరిగాయి. చర్చలు జరగడంలో అసహజమేమీ లేదు. వియత్నాం యుద్ధం రోజుల్లో వియత్కాంగ్ గెరిల్లాలకు ఫ్రెంచ్ ప్రభుత్వానికి 8-9 సంవత్సరాలు చర్చలు జరిగాయి. మధ్యలో ఉల్లంఘనలు జరిగాయి. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల విరమణలు ప్రకటించారు. కాల్పుల విరమణను ఉల్లంఘించారు. అయినా చర్చల క్రమం కొనసాగింది. నేపాల్లో చర్చల క్రమం కొనసాగింది. ఫిలిప్పైన్స్లో చర్చల క్రమం కొనసాగింది. కొలంబియాలో చర్చల క్రమం కొనసాగింది. మనకు మన చరిత్రలోనే 2004లో ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఉన్నాయి. కనుక చర్చలు వాటికవిగా తప్పు కావు. కానీ చర్చలు ఎందుకు చేయాలి? చర్చలు ఎవరి కోసం, ఏ ప్రయోజనాల కోసం చేయాలి? చర్చల వల్ల ఎటువంటి శాంతి నెలకొంటుంది అని మనం భావిస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందువల్లనంటే ఇవాళ చాలామంది అటువైపు నుంచి యుద్ధం జరుగుతుంది, ఇటువైపు నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. హింస తప్పు, ప్రతిహింస కూడా తప్పు అని అంటున్నారు కొందరు మేధావులు. నిజానికి మార్క్సిస్టులు కానక్కర్లేదు. కాళోజీ వంటి గాంధేయవాది హింస తప్పు, ప్రతిహింస తప్పు కాదు అన్న. హింస జరిగినప్పుడు తప్పకుండా ప్రతిహింస జరుగుతుంది. కానీ ఇవాళ మార్క్సిస్టులమని చెప్పుకుంటున్న వాళ్ళు, శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు హింస తప్పు, ప్రతిహింస తప్పు అంటున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఇంకా ముందరికి వెళ్ళి సాయుధ పోరాటం అంటున్నందువల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి, కనుక సాయుధ పోరాటాన్ని విరమిస్తే శాంతి ఏర్పడుతుంది అంటున్నారు. సాయుధ పోరాటం లేని చోట్ల శాంతి ఉన్నదా? షహీన్ బాగ్ ఉద్యమం శాంతియుతంగానే జరిగింది. రైతాంగ ఆందోళన శాంతియుతంగానే జరిగింది. దేశంలో నర్మదా బచావ్ ఆందోళన శాంతియుతంగానే జరిగింది. దేశంలో వందలాది వేలాది శాంతియుత పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న మూలవాసి బచావ్ ఆందోళన్ 4 సంవత్సరాలుగా మా ప్రాంతాల్లో పోలీస్ క్యాంపులు పెట్టొద్దు, పెట్టాలంటే పీసా చట్టం ప్రకారం, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ చట్టం ప్రకారం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం మా ప్రాంతంలోనూ ఒక నిర్మాణం చేయాలంటే మా గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా క్యాంపు పెడుతున్నావు, పెట్టడానికి వీల్లేదు అని క్యాంపుల ముందర శాంతియుతంగా 3 సంవత్సరాలు ధర్నా చేశారు. ఇవాళ ఆ మూలవాసి బచావ్ మంచును నిషేధించారు. ఎక్కడ శాంతియుత పోరాటం? సాయుధ పోరాటం మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి, వేరే చోట్ల దాడులు జరగడం లేదు అనే ఒక తప్పుడు వాదనను ఈ శాంతి చర్చాకారులు తెస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంకా కాస్త ముందరికి పోండి. సాయుధ పోరాటం అనేది కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఒక మావోయిస్ట్ పార్టీ వచ్చి ప్రారంభించిందా? ఈ దేశంలో 100 ఏళ్లుగా ఆదివాసులు సాయుధ పోరాటాలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా, సామూహికంగా. 20వ శతాబ్దిలో మాత్రమే 1946లో మాత్రమే ఒక కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి అప్పటికే ప్రారంభమైన ప్రజల సాయుధ పోరాటాన్ని సరిగ్గా మనం ఏ నేల మీద నిలబడి ఉన్నామో ఆ నేల మీద, పాత సూర్యాపేట, బాలెంలా, హుజూర్ నగర్, కడివెండి, ఈ ప్రాంతాలలో ప్రజలు అప్పటికే సాగిస్తున్న సాయుధ పోరాటాన్ని, నిజానికి ప్రజలు వర్గ పోరాటంలో సాయుధం కాకుండా ఎప్పుడూ ఉండదు. వర్గ పోరాటం నిరంతరాయంగా, అటువైపు నుంచి ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు నుంచి కనీసం చేయి అడ్డం పెడతారు, కనీసం కొడవలు అడ్డం పెడతారు, కనీసం కర్ర అడ్డం పెడతారు.
సాయుధం కాకుండా వర్గ పోరాటం అనేది లేదు. సాయుధం కాకుండా వర్గ పోరాటం లేదు అనే ఒక చారిత్రక వాస్తవం తెలిసిన వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని విరమించండి, శాంతి ఏర్పడుతుంది అంటున్నారు. నిజంగానే ఒకళ్ళు ప్రారంభించడానికి, ఒకళ్ళు విరమించడానికి, అదేమైనా సాయుధ పోరాటం ఒకళ్ళు ప్రారంభించగానే మొదలవుతుంది, ఒకళ్ళు విరమించగానే ఆగిపోతుందా? అది ఒక చరిత్ర నియమం, అది ఒక వర్గ పోరాట సూత్రం. అది తరతరాలుగా, వేల ఏళ్లుగా సాగుతూ ఉంటుంది. మన కళ్ళ ముందరి చరిత్రలోనే చూస్తే 1946లో ప్రజల సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 1951 అక్టోబర్ 20న సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాను అని ప్రకటించింది. విరమిస్తున్నాను అంటే పార్టీ నాయకత్వంలో జరిగే సాయుధ పోరాటం జరగలేదని. ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. 17 ఏళ్ల తర్వాత మరొక పార్టీ పుట్టుకొచ్చి ప్రజల సాయుధ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తాను అన్న తర్వాత కూడా 1969లో అట్లా ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేది ఏర్పడిన తర్వాత గడిచిన 60 ఏళ్లలో, 66 ఏళ్లలో కనీసం డజను పార్టీలు మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము, మేము ఎన్నికలలో పాల్గొంటాము, మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థ లోపలే మార్పు సాధ్యమని అనుకుంటున్నాము అని అన్నారు కదా. సాయుధ పోరాటం ఆగిపోయిందా? రేపు వీళ్ళు కూడా బహుశా విరమించవచ్చు. విరమిస్తే ప్రజల సాయుధ పోరాట అవసరం, ప్రజల అసంతృప్తి, ప్రజలలో ఉన్న అసమానతలు మారిపోతాయా? ఆపవలసింది సాయుధ పోరాటం కాదు, ఆపవలసింది ఆకలిని, ఆపవలసింది పేదరికాన్ని, ఆపవలసింది అసమానతను, ఆ మౌలిక సమస్యల మీద జరగవలసిన చర్చను, న్యాయాన్యాయాల మీద జరగవలసిన చర్చను హింసల మీదికి మరల్చడమే పాలక వర్గాల కుట్ర. కనుక ఇవాళ శాంతి గురించి మాట్లాడే చాలామంది ఈ కుట్రలోకి పడిపోయి, ఈ మాయలోకి పడిపోయి హింసల గురించి చర్చిద్దాం, హింస ఆపేద్దాం. హింస నువ్వు ఆపుతావు సరే, పాలకులు ఆపుతారా? పాలకుల హింస ఎన్నడైనా ఆగిపోయిందా చరిత్ర పొడవునా? పాలకుల హింస అనేక రూపాలలో సాగుతున్నది కదా. అందువల్ల నువ్వు చేయదలుచుకున్నది ఏమంటే ప్రజల వైపు నుంచి ప్రతిహింసను ఆపడం మాత్రమే. మొన్న ఒక టెలివిజన్లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో శాంతి గురించి చాలామంది, చాలా పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. సరేనయ్యా, ఇప్పుడు పోరాటం ఆపేస్తే ఆదివాసుల సమస్యలు ఆగిపోతాయా? ఆదివాసుల కాళ్ళ కింది నేలలో ఉన్న ఖనిజాన్ని తవ్వుకుపోవడం ఆగిపోతుందా అని ఒకరు ప్రశ్నించారు. అవన్నీ మనకు పట్టవు, అవన్నీ ఆలోచించుకోవచ్చు, అవన్నీ రాజ్యాంగబద్ధంగా తీర్చుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా 75 ఏళ్ళు ఏం సాధించాం? కనుక ప్రజలకు మిగిలిపోయిన ఏకైక ఆత్మవిశ్వాస వనరును రద్దు చేసే ఒక కుట్ర శాంతి చర్చల పేరు మీద జరుగుతుంది. అంటే శాంతిని అపార్థం చేసుకోవడం వల్ల శాంతి అనేది వర్గ పోరాటానికి ఒక రూపమే. వర్గ పోరాటం సాయుధంగాను, నిరాయుధంగాను అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. చర్చలు ఒక రూపమే, శాంతి ఒక రూపమే. శాంతి ఎందువల్లనంటే 2004 జూన్లో అప్పటికి చర్చలకు సిద్ధమని ప్రకటించిన విప్లవ పార్టీ నేను 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను అని ప్రకటించింది. రెండో రోజే ప్రభుత్వం నేను కూడా 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను అన్నది. అందువల్ల 2004 జూన్ నుంచి 2004 డిసెంబర్ దాకా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్కౌంటర్లు జరగలేదు. ప్రజలు కంటి నిండా నిద్రపోయే ఒక స్థితి వచ్చింది, ఒక ఊపిరి సలిపే స్థితి వచ్చింది, ఒక శాంతి నెలకొంది. అటువంటి శాంతి కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప శాశ్వత శాంతి వస్తుంది, పోరాటం రద్దయిపోతుంది, ఒక శ్మశాన శాంతి ఏర్పడుతుంది, ప్రజలు తమ డిమాండ్లు కూడా అడగని, తమ హక్కులు కూడా అడగని శాంతి వస్తుంది అని ఎవరైనా ప్రతిపాదిస్తే అది జరిగే పని కాదు, అది సాధ్యమయ్యేది కాదు. ఎందువల్లనంటే పాలకుల వైపు నుంచి హింస, పాలకుల వైపు నుంచి దోపిడీ, పాలకుల వైపు నుంచి పీడన కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల పాలకుల వైపు నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, అది ఆగడం లేదు. దాంట్లో ఒక వెసులుబాటు కోసం, ఒక విరామం కోసం కాల్పుల విరమణ ప్రకటించండి. మీ దగ్గర ఉన్న
సాయుధ బలగాలకు ఆయుధాలు పట్టే గుత్తాధిపత్యం ఉన్నది కదా. ఆయుధాలు ఇతరులు ఎవరు పట్టుకోకూడదు అంటున్నారు కదా. అమెరికాలోనైతే ఆయుధాలు పట్టుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఎవరైనా ఆయుధాలు పట్టుకోవచ్చు. ఆయుధాలు పట్టుకోవడం కేవలం ప్రభుత్వ హక్కు మాత్రమే అనేది లేదు. మన రాజ్యాంగంలో ప్రభుత్వ హక్కుగా ఉన్న దాన్ని, ఆ హక్కుతో పాటు ఒక బాధ్యత వస్తుంది. దాన్ని నిర్విచక్షణగా వాడకూడదు, దాన్ని ప్రాణాలు తీయడానికి వాడకూడదు. రాజ్యాంగంలో అధికరణం 21 ఏం చెప్పింది? ఏ మనిషి ప్రాణాలైనా చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప, సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో తప్ప, నేరం రుజువైతే తప్ప, నెలకొల్పబడిన న్యాయ విచారణ పద్ధతి అనుసరిస్తే తప్ప ప్రాణాలు తీయకూడదు. 18 నెలల్లో 600 ప్రాణాలు తీశావు. ఏ చట్టబద్ధ పద్ధతి? అందువల్ల అడుగుతున్నది ఏమంటే, ఈ కాల్పులు విరమించు. చట్ట వ్యతిరేకంగా అధికరణం 21ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను తుంగలో దొక్కి, పీసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో దొక్కి నువ్వు సాగిస్తున్న యుద్ధంలో ఒక వెసులుబాటు ఇవ్వు. ఈ వెసులుబాటుకు ముందే మేము వెసులుబాటు ఇస్తాం. మేము మీ అధికారుల మీద, మీ భద్రతా బలగాల మీద దాడి చేయము. మేము 6 నెలల పాటు విరమణ ప్రకటిస్తున్నాము. కనుక ఇవాళ ఇటువైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది కాబట్టి, ఇటువైపు నుంచి కాల్పులు జరగడం లేదు కాబట్టి, ఆత్మరక్షణ కోసం తప్ప మరొక రకంగా మేము ఆయుధాలు వినియోగించబోము అని అభయ్ తన ప్రకటనలో రాశాడు. ఆ సందర్భంలో నీ వైపు నుంచి దీనికి ప్రతిస్పందన ఏమిటి? ప్రభుత్వం వైపు నుంచి నీ ప్రతిస్పందన ఏమిటి? ఇవాళ ఇక్కడ మనం వివేక్ సంస్మరణలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా వివరంగా, స్పష్టంగా ఈ విషయాలు మాట్లాడుకోవచ్చు. వివేక్ వైపు నుంచి అడుగుతూ ఉన్నాడు, మేము 6 నెలల పాటు ఆయుధాలు వాడము. నువ్వు ఒక రాజ్యాంగాన్ని పాటించవలసిన వాడివి. నువ్వు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చిన వాడివి. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావు, అధికరణం 21ని ఉల్లంఘిస్తున్నావు. కనుక మేము ఒక కాల్పుల విరమణ ప్రకటించాము, నువ్వు కూడా కాల్పుల విరమణ ప్రకటించు. ఈ ఏర్పడిన సానుకూల వాతావరణంలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు. అసలు మేము ఆయుధాలు ఎందుకు చేపట్టవలసి వచ్చింది? సాయుధ పోరాటం ఎందుకు ప్రారంభించవలసి వచ్చింది? ఏ ప్రజల హక్కులు రక్షించబడకపోవడం వల్ల ఈ దేశంలో రాజ్యాంగంలో 38వ అధికరణం, 39వ అధికరణం దేశంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అసమానతలు తలెత్తని విధంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని రాసుకున్నారు 1950 జనవరి 26న. 2025 పరిస్థితి ఏమిటి? 1% జనాభా దగ్గర 40% ఆస్తులు పోగుబడి ఉన్నాయి. ఇంత అసమానత. 1967లో నక్సల్బరీ ఈ అసమానతలను రద్దు చేసి సమసమాజాన్ని స్థాపిస్తాము అని ప్రారంభమైనప్పుడు కూడా ఇంత అసమానతలు లేవు. నక్సల్బరీ నాడు ప్రకటించిన నాటికన్నా 2025లో విప్లవ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. కానీ ఈ విప్లవ పరిస్థితిని అందుకోగల స్వీయ మానసిక శక్తులు అందుకు సిద్ధంగా లేవు. స్వీయ మానసిక శక్తులను ధ్వంసం చేసేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి హత్య చేసేశారు. 17,000 మందిని 1967 నుంచి ఇప్పటికీ 17,000 మంది మెరికల్ లాంటి యోధులు. వివేక్ మనందరికీ తెలిసిన యోధుడు. అటువంటి యోధులు, అంతకన్నా మించిన యోధులు. నంబళ్ళ కేశవరావు గురించి మీరందరూ పత్రికల్లో చదివి ఉన్నారు. ఎంటెక్ చదువుతూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. 40 ఏళ్ల పాటు, 43 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. 43 ఏళ్ల కింది ఫోటో తప్ప ఇప్పటి ఫోటో కూడా తెలియదు. ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వానికి అటువంటి మెరికలను 17,000 మందిని చంపేశారు. ఈ సందర్భంలో బుద్ధిజీవులుగా మన బాధ్యత ఏమిటి? ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది, ఈ శాంతి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కాల్పుల విరమణ డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం 4 నెలలుగా 5 నెలలుగా మొండిగా అటువైపు నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా సరే నేను లొంగబోను. నిజామాబాద్లో ఆయన అమిత్ షా, నిజానికి అమిత్ షా సంగతి, అమిత్ షా గురించి అనేక సార్లు రాశాను, అనేక సార్లు చెప్పాను, మీరు వినుంటారు.
తనకు వ్యతిరేకి అని గుజరాత్ మారణకాండలో తన పాత్ర గురించి, మోడీ పాత్ర గురించి ఒక స్వతంత్ర కమిషన్ ముందర, కృష్ణయ్యర్ కమిషన్ ముందర వాస్తవాలు చెప్పాడని అప్పటి హోంమంత్రి హరేన్ పాండ్యాను హత్య చేయించాడు. తన పార్టీ మనిషినే, తనకంటే ముందర హోంమంత్రిగా ఉన్నవాడినే. హరేన్ పాండ్యాను హత్య చేయించడానికి వాడుకున్న సొహ్రాబుద్దీన్ షేక్ను హత్య చేయించాడు. సొహ్రాబుద్దీన్ షేక్ హత్యకు సాక్షిగా ఉన్న తులసిరామ్ ప్రజాపతిని హత్య చేయించాడు. ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ అనే మాట వాడం, మేము క్రైమ్ మినిస్టర్ అంటాం అంటున్నారు. భారతదేశంలో ఇవాళ ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు లేరు, క్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. ఈ కేసులో గుజరాత్లో జరిగితే నువ్వు న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తావు, అందువల్ల నువ్వు గుజరాత్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని గుజరాత్ ప్రభుత్వం తడిపార్ అంటారు, రాష్ట్ర బహిష్కారం చేసిన వ్యక్తి ఇవాళ హోంమంత్రి. అటువంటి హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఇది నక్సలైట్ల అడ్డాగా మారుస్తారా, దేశమంతటా మేము సంహరిస్తుంటే వాళ్ళు పారిపోయి వస్తే మీరు ఆశ్రయం ఇస్తారా అని పేరు పెట్టి, ముఖ్యమంత్రిని పేరు పెట్టి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని పేరు పెట్టి చర్చలు అంటారా, మేము ఎంత మాత్రము చర్చలు జరపము, చంపుతాము అని అంటే అది వీధి రౌడీల భాష. చంపుతాము అని ఎవరైనా అంటే హత్యా ప్రయత్నం కింద విచారణ జరుగుతుంది, కేసు నడుపుతుంది, జైల్లో పెడతారు. ఈ దేశ హోంమంత్రి మేము ఫలానా డేట్ లోపల చంపుతాము అని ప్రకటిస్తున్నాడు, ఏరివేస్తామని ప్రకటిస్తున్నాడు. ఈ దేశం గొడ్డుపోయిందా? మధ్యతరగతి బుద్ధిజీవులు, ఆలోచించవలసిన వాళ్ళు, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాళ్ళు, మర్యాద, మన్నన, సభ్యత, సంస్కారం, నాగరికత మీద గౌరవం ఉన్నవాళ్ళు, ఇంత అనాగరికమైన ప్రభుత్వం, ఇంత మర్యాద లేని ప్రభుత్వం, చట్టం పట్ల గౌరవం లేని ప్రభుత్వం, వీధి రౌడీల భాష మాట్లాడే ప్రభుత్వం, ముహూర్తాలు పెట్టి చంపుతాము అంటున్న ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వపు చర్యలను ఖండించాలా లేదా? బుద్ధిజీవులమైన వాళ్ళు నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే అన్నాడు కవి. ఇవాళ ఊరక కూర్చున్నామా, ఊరక కూర్చుంటామా, ఊరక కూర్చోలేము అని ఒక బుద్ధిజీవి, మన వంటి బుద్ధిజీవి వివేక్ ఆ ఉద్యమంలో తన సంపూర్ణ శక్తి సామర్థ్యాలు వెచ్చించడానికి వెళ్ళాడు. అంత దూరం చేయనక్కర్లేదు మనం. సంపూర్ణ శక్తి సామర్థ్యాలు ఒక యుద్ధంలోనే భాగమవుతాము అని కూడా చేయనక్కర్లేదు. యుద్ధంలో అనేక విభాగాలు ఉంటాయి, యుద్ధానికి అనేక పనులు ఉంటాయి. రావిశాస్త్రి గారు ఒక కథలో రాశారు, సైనికుడు తుపాకీ పేల్చేటప్పుడు ఆయన మేజోలు సరిగ్గా, సాక్స్ సరిగ్గా అల్లి ఉండకపోతే, సాక్స్ ఆయనకు కాలికి కుడుతూ ఉంటే సరిగ్గా తుపాకీ పేల్చలేడు. కాబట్టి యుద్ధంలో మేజోళ్ళు అల్లే వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. అనేక పనులున్నాయి. నిజంగా ప్రజా రాజ్యాధికారం కోసం సాగే యుద్ధం, దాన్ని దీర్ఘకాలిక ప్రజా యుద్ధం అని వాళ్ళే చెప్పుకున్నారు. ఇది ఇవాళ అయిపోయేది కాదు కనుక ఇప్పుడు ఓడిపోయాం, ఇప్పుడు నిరాశపడదాం, ఇప్పుడు ఆయుధాలు దించేద్దాం, మూసేద్దాం అని ఎవరైనా అంటే అనుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు ఉన్నన్ని రోజులు, ప్రజలలో అసమానతలు ఉన్నన్ని రోజులు, ప్రజల హక్కులు నెరవేరని అసంతృప్తి ఉన్నన్ని రోజులు యుద్ధం సాగుతుంది. అందువల్లనే అది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి సంసిద్ధత ఉన్న, చైతన్యం ఉన్న వివేక్ లాంటి వాళ్ళు పూర్తి కాలం కార్యకర్తలుగా వెళ్ళవచ్చు. నా బోటివాడు ధైర్యం లేనివాడు కేవలం మాట్లాడొచ్చు, రాయొచ్చు. మాట్లాడడానికి రాయడానికి కూడా ధైర్యం లేని వాళ్ళు కనీసం మీ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మీ కార్యాలయంలో మాట్లాడవచ్చు, మీరు టీ తాగే దగ్గర మాట్లాడవచ్చు, మీ చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడవచ్చు. ఈ వ్యవస్థ ఎంత కుళ్ళిపోయింది చెప్పవలసిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ ఎట్లా కూలడానికి సిద్ధంగా ఉన్నది, కూలదోయవలసింది చెప్పవలసి ఉంది. బుద్ధిజీవులు, ఆలోచనాపరులు, మధ్యతరగతి కనీసం చేయవలసిన బాధ్యత. జరుగుతున్న అవ్యవస్థను, జరుగుతున్న అక్రమాలను, జరుగుతున్న హింసను ఖండించడానికి తోటి వారిని పురికొల్పడం,
రాయడం, మాట్లాడడం, పంచుకోవడం, ప్రభుత్వానికి చెయ్యి అడ్డు పెట్టడం. తిరుగుబాటు గురించి కాళోజీ చెప్పిన అనేక మాటలు అనేక సార్లు విన్నాం. తిరగబడవలసిన సందర్భం వచ్చినప్పుడు తిరుగుబాటుకు సమర్థన అయినా చెప్పలేని స్థితిలో ఉండడం, మనిషిగా హృదయం ఉండవలసిన చోట ఉన్నదా, మెదడు ఉండవలసిన చోట ఉన్నదా అనే ప్రశ్నలకు దారితీస్తుంది. ఇవాళ వివేక్ స్ఫూర్తిలో మనందరము మనను మనం అడుక్కోవలసిన ప్రశ్న. ఒక సాగుతున్న యుద్ధంలో, ఒక సాగుతున్న శాంతి ప్రయత్నాలలో మనం ఎక్కడ ఉన్నాము? యుద్ధంలో పాలకుల యుద్ధం వైపు ఉన్నామా, ప్రజల యుద్ధం వైపు ఉన్నామా? ప్రజలకు వెసులుబాటు ఇచ్చే, ప్రజలకు అర్థవంతమైన శాంతినిచ్చే ప్రయత్నాల్లో ఉన్నామా, ప్రజలను నిర్వీర్యులను చేసే, నిష్క్రియాపరులను చేసే, ప్రజలకు ఏ సాధనము ఆయుధము లేకుండా చేసే శాంతి పేరిట జరిగే ఒక కుట్రలో భాగంగా ఉన్నామా? కనుక ఆలోచించవలసిన విషయాలు, చర్చించవలసిన విషయాలు, లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. వివేక్ మన ఆదర్శం. వివేక్ ఇటువంటి, నా వ్యక్తిగత అనుభవం నుంచే చెప్తున్నాను, వివేక్ ఇటువంటి ఏ ప్రశ్న వచ్చినా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగేవాడు. ఏ శషభిషలు లేకుండా వాళ్ళు చెప్పేది తప్పైతే ఖండించేవాడు, తాను ఇంకా ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. వివేక్ స్మరణలో 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలకు వివేక్ పాల్గొన్న యుద్ధం ఆగలేదు సరిగదా, ఇంకా ముందుకు పోయింది. వివేక్ మీద సాగిన యుద్ధం ఆగలేదు సరిగదా, మరింత ముందుకు పోయి చివరి యుద్ధం అని ప్రకటిస్తూ ఉన్నది. చివరి యుద్ధం అనేది ఒక అడియాస అని చెప్పవలసిన బాధ్యత కూడా వివేక్ అభిమానుల మీదనే ఉన్నది. వివేక్ కలిసి నడిచిన, వివేక్ పోరాడిన, వివేక్ కలలుగన్న ఒక రాజ్యాన్ని తెస్తాము, తేగలము. మనం చూడలేకపోయినా భవిష్యత్ తరాలు చూస్తాయి. కానీ అందుకు మార్గం సిద్ధం చేయవలసింది, మార్గాన్ని విశాలం చేయవలసింది. ఈ మార్గం మీద ఆటంకాలు ఏర్పడకుండా చూడవలసింది. ఈ మార్గాన్ని రద్దు చేసే ప్రయత్నాలను ప్రతిఘటించవలసింది. ఈ బాధ్యతలన్నీ మన మీదనే ఉన్నాయి. వివేక్ స్మరణలో ఆ బాధ్యతలకు సిద్ధపడతామని, మన శక్తి సామర్థ్యాల మేరకు ఎంత చిన్న పనైనా మనం చేయగలిగిన పని చేస్తామని, చేస్తూ ఉంటామని, అదే వివేక్కు ఇచ్చే నివాళి అని చెప్తూ నాకు ఇంత సమయం ఓపికగా ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత.